ఉత్తరాదిలో జలవిలయం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారిపోయింది. రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలువురు మృతి చెందగా చాలా మంది గల్లంతయ్యారు. అలాగే తాగునీరు వంటి అత్యవసరాల కోసం సైతం ఇబ్బంది పడుతున్నారు. రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ, ముంబైను వర్ష భయం వీడటం లేదు. 2 రోజుల నుంచి ముంబై నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. శనివారం కురిసిన వర్షాలకే నగరం మొత్తం స్తంభించిపోయింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్ తదితర రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఎడతెరిపిలేని వర్షాలకు వణికిపోతున్నాయి. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. రన్వే, టాక్సీలపై వరద నీరు చేరింది. విమానాలు పార్క్ చేసిన ప్రాంతంలో వర్షపు నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్కింగ్ స్టాండ్లోకి వరద చేరడంతో అదనపు మోటార్ పంపులతో నీటిని బయటకు పంపుతున్నారు. Yo creo que yo, calculé.